ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రణభేరి బైక్ జాథా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ప్రారంభమైన ఈ బైక్ జాథా గొల్లప్రోలు పిఠాపురం మీదుగా కొనసాగింది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు చెప్పరాదంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చేదులూరి సూరిబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలం గడుస్తున్న ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. యూటీఎఫ్ రణబేరి కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ నెల 19 వరకు జరుగుతుందని, ఈలోగా ప్రభుత్వం పరిష్కార చర్చలకు పిలవకపోతే విజయవాడలో 10,000 మంది ఉద్యోగులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో బోధన చేసే విధంగా అనువైన పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఆర్థిక పరమైన డిమాండ్లు కూడా ఉన్నాయి. గత 6 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకి పీఆర్సీ పరంగా అన్యాయం జరిగింది. పీఆర్సీ కమిటీ గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసి ఈ ప్రభుత్వం కొత్తగా వేస్తామనేది ఇప్పటికీ సంవత్సరాల కాలంగా పీఆర్సీ కమిటీ గురించి మాట్లాడలేదు. అలాగే 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఆ 4 డిఏలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఆర్ ప్రకటించాలి, ఇమీడియట్గా 29% ప్రకటించి ఐఆర్ ఇవ్వాలి. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది. ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 19 లోపు ప్రభుత్వం దిగువచ్చి చర్చలకు పిలిస్తే సరే, లేకపోతే 25వ తారీఖున 10,000 మందితో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తాం.